హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిరణ్య పెదమల్లు లర్న్ మోర్ విత్ మీ. ఈరోజు వచ్చేసి మనం ఫిజిక్స్ సెకండ్ ఇయర్ ఐఎంపీ క్వశ్చన్స్ చూద్దాము. సో ఫస్ట్ అయితే నేను లిస్ట్ ఇచ్చేస్తాను. సో అంటే చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఇస్తాను ఫస్ట్. సో ఆ తర్వాత మనం ఐఎంపీ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి ఏమేమి వస్తున్నాయి అనేది చూద్దాము. అండ్ మీకు మ్యాథ్స్ 2B కానీ 2A కానీ కావాలంటే నా ఛానల్లో చెక్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ ఆ లిస్ట్ అంతా కూడా మీకు ఇచ్చేస్తాను. సో ముందుగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం ఏ చాప్టర్కి ఎంత వెయిటేజ్ అనేది చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకి వేవ్స్ నుంచి ఒక 8 మార్క్ వస్తుంది. అండ్ నెక్స్ట్ రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ నుంచి ఒక 2 మార్క్, ఒక 4 మార్క్ వస్తుంది. సో టోటల్లీ 6 మార్క్స్. అండ్ నెక్స్ట్ వేవ్ ఆప్టిక్స్ నుంచి ఒక 4 మార్క్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అండ్ ఫీల్డ్స్ నుంచి ఒక 4 మార్క్ వస్తుంది. అండ్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ నుంచి ఒక 4 మార్క్, కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి ఒక 8 మార్క్. అండ్ నెక్స్ట్ మూవింగ్ ఛార్జ్ అండ్ మ్యాగ్నెటిజం నుంచి 2 మార్క్ అండ్ 1 4 మార్క్ వస్తుంది. టోటల్ 6 మార్క్స్ వస్తున్నాయి. అండ్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ నుంచి 2 మార్క్స్ వస్తుంది, 4 మార్క్స్ అక్కడ. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ నుంచి ఒక 4 మార్క్, ఆల్టర్నేటింగ్ కరెంట్ నుంచి ఒక 2 మార్క్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నుంచి ఒక 2 మార్క్, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ మ్యాటర్ నుంచి 2 మార్క్స్, ఆటమ్స్ నుంచి ఒక 4 మార్క్, న్యూక్లియై నుంచి 2 మార్క్స్, సారీ న్యూక్లియై నుంచి 8 మార్క్ 1. అండ్ సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ నుంచి ఒక 2 మార్క్, ఒక 4 మార్క్ వస్తుంది. అండ్ ఫైనలీ కమ్యూనికేషన్ సిస్టమ్ నుంచి ఒక 2 మార్క్ వస్తుంది. సో ఇదంతా చాయిస్ లేకుండా అవుట్ ఆఫ్ 60 మార్క్స్కే నేను వెయిటేజ్ అనేది చెప్పాను మీకు. ఇప్పుడైతే మనం చాప్టర్ వైజ్ ఐఎంపీ క్వశ్చన్స్ చూద్దాము. సో ఫస్ట్ అయితే మీరు 4 and 8 ప్రిఫర్ చేసుకోండి. ఆ తర్వాత 2 మార్క్స్కి వెళ్దాము. ఫస్ట్ టాపిక్ వచ్చేసి వేవ్స్ కాబట్టి వేవ్స్లోంచి మనకి 8 మార్క్ వస్తుంది. సో 8 మార్క్స్లో ఓపెన్ పైప్ అండ్ క్లోజ్డ్ పైప్ ఈ 2 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ మనకి ఇందులోంచి 4 మార్క్ అండ్ 2 మార్క్స్ 2 వస్తున్నాయి. కాబట్టి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే 4 మార్క్ క్వశ్చన్ ఒకటి, ఫార్మేషన్ ఆఫ్ ఏ మిరేజ్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ఏ రెయిన్బోస్ ఈ 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి 4 మార్క్. అండ్ ఇందులో 2 మార్క్ కూడా ఉన్నాయి మనకి. సో 2 మార్క్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నాను ఇందులో. అవి ఏంటంటే డిఫైన్ పవర్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్, వాట్ ఈస్ ఇట్స్ యూనిట్, వాట్ ఈస్ డిస్పర్షన్, విచ్ కలర్ గెట్స్ రిలేటివ్లీ మోర్ డిస్పర్స్డ్, సెకండ్ క్వశ్చన్ ఇది. అండ్ థర్డ్ వచ్చేసి వాట్ ఈస్ మయోపియా, హౌ కెన్ ఇట్ బి కరెక్టెడ్. అండ్ ఫోర్త్ వచ్చేసి వాట్ ఈస్ హైపర్మెట్రోపియా, హౌ కెన్ ఇట్ బి కరెక్టెడ్. సో అందులో ఇవి 4 2 మార్క్ క్వశ్చన్స్ అనమాట. ఎక్కువ రిపీట్ అయ్యి ఎక్కువ ఇంపార్టెంట్ ఉన్న క్వశ్చన్స్. ఈ 4 ప్రిపేర్ అవ్వండి. ఇందులోంచి 2 అన్నా వస్తాయి. ఇందులోంచి ఈ 4 ప్రిపేర్ అవ్వండి. సో ఇందులోంచి 1 క్వశ్చన్ కాబట్టి ఏదో ఒకటి వస్తుంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ చాప్టర్ వేవ్ ఆప్టిక్స్. సో వేవ్ ఆప్టిక్స్లో మనకి 4 మార్క్స్ వస్తాయి కాబట్టి రెడ్ షిఫ్ట్ అండ్ బ్లూ షిఫ్ట్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఫోర్త్ చాప్టర్ వచ్చేసి మనకి ఎలక్ట్రిక్ ఛార్జ్ అండ్ ఫీల్డ్స్. సో ఇందులోంచి కూడా మనకి 1 4 మార్క్ వస్తుంది. మనకి P sin θ నాకు ఒక క్వశ్చన్ ఉంటుంది. సో అది కూడా ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గాస్ లా అండ్ థర్డ్ వచ్చేసి కొలమ్స్ లా. సో ఈ 3 ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. సో ఇందులోంచి ఒకటన్నా వస్తుంది ఫర్ షూర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్. సో ఇందులోంచి కూడా మనకి 4 మార్క్ వస్తుంది. మెయిన్ 4 మార్క్లో ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ఉంటుంది కదా, సో అది ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. సో ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. సో ఇది ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిరీస్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ థర్డ్ వచ్చేసి కెపాసిటర్స్ ఇన్ ప్యారలల్, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో ఈ 3 ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. మెయిన్ ఫస్ట్ క్వశ్చన్ అయితే ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ చాలా రిపీట్ అయిన క్వశ్చన్. సో ఖచ్చితంగా అదైతే ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ 6th చాప్టర్ వచ్చేసి మనకి కరెంట్ ఎలక్ట్రిసిటీ. సో ఇందులో ఏంటంటే మనకి మెయిన్ ఎక్కువ అయితే సమ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో 8 మార్క్స్కి 6 మార్క్స్కి ఎస్ఐ ఇస్తారు అండ్ 2 మార్క్స్ వచ్చి ప్రాబ్లమ్స్ ఇస్తారు. సో ప్రాబ్లమ్స్ అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఈ చాప్టర్లో. అండ్ ఏమేమి క్వశ్చన్స్ వస్తాయంటే వీట్ స్టోన్ బ్రిడ్జ్ ఒకటి, అండ్ ఈఎంఎఫ్ ఆఫ్ ప్రైమరీ సెల్స్ ఒక క్వశ్చన్, అండ్ ఇంకా వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్. అండ్ దానికి సమ్ ఏమి ఇస్తాడంటే సెల్ ఆఫ్ ఈఎంఎఫ్ 1.25 volts అని ఒక సమ్ ఉంటుంది. సో దాని అయితే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి మీరు. ఎందుకంటే ఏ సమ్కి ఏ ఎస్ఏకి ఏ ప్రాబ్లం అనేది యాడ్ చేస్తారో మనకు తెలియదు కాబట్టి ఈ చాప్టర్ నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం మీకు చెప్తారు కదా, సో అవన్నీ ప్రిపేర్ అవ్వండి మీరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మూవింగ్ ఛార్జ్ అండ్ మ్యాగ్నెటిజం. సో ఇందులో మనకి 4 మార్క్ అండ్ 2 మార్క్ వస్తున్నాయి కాబట్టి 4 మార్క్ అయితే కనుక బయోట్ సర్వట్ లా, అండ్ ఇంకా రివల్యూషన్ ఎలక్ట్రాన్, అండ్ ఆంపియర్స్ లా, బేసిక్ కాంపనెంట్స్ ఆఫ్ సైక్లోట్రాన్. సో ఇవి 4 కూడా మంచి ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్స్ 4 మార్క్స్. సో ఈ 4 ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. అండ్ 2 మార్క్స్ వచ్చేసి చాలా ఉన్నాయి ఇందులో. సో ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్స్ అవి ఆ పిక్ అని నేను సైడ్ని ఇక్కడ పెడతాను. సో అది చూసుకోండి మీరు.
నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నెటిజం అండ్ మేటర్. సో ఇందులో కూడా 2 మార్క్స్ చాలా ఉన్నాయి, ఎక్కువ రిపీట్ అయినవి ఉన్నాయి. సో అవి కూడా నేను పక్కన పిక్ అనేది యాడ్ చేస్తాను. సో మీరు పాజ్ చేసుకుని స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ నుంచి మనకి ఒక 4 మార్క్ అనేది వస్తుంది. సో ఆ 4 మార్క్ ఏంటంటే ఎడ్డీ కరెంట్ అనే ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంటే 90%, 98% మనకి ఎడ్డీ కరెంట్ అనే క్వశ్చన్ ఇస్తారంట. సో అది కాకపోతే కనుక ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ అక్రాస్ ఏ కండక్టర్ ఎపిల్సన్ ఈక్వల్ టు బిఎల్వి, ఇది ఇంకొకటి క్వశ్చన్ అనమాట. సో ఇది కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది 4 మార్క్స్లో. సో మ్యాక్సిమం ఇవే ఇస్తారంటే, ఎక్కువ రిపీట్ ఉన్నది ఇది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆల్టర్నేటివ్ కరెంట్. సో ఇది కూడా 2 మార్క్ క్వశ్చన్. సో ఇవి కూడా ఎక్కువ ఉన్నాయి 2 మార్క్స్. సో మ్యాక్సిమం నేను ఇక్కడ ఫోటో అనేది మీకు పక్కన ఇచ్చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఇందులోంచి మనకి ఒక 2 మార్క్ ఉంది. ఏమేమిటంటే అప్లికేషన్ ఆఫ్ మైక్రోవేవ్స్ కానీ, మైక్రోవేవ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ రేడార్స్ వై. సో ఈ 2 మార్క్స్ ఇవైతే రిపీట్ అయినాయి ఎక్కువ. సో ఇవి 2 ఉన్నాయి ఇందులో. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్. ఇందులో కూడా మనకి 2 మార్క్ ఉంటాయి. సో ఆ 2 మార్క్స్ కూడా నేను పిక్ అనేది మీకు పక్కన షేర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఆటమ్స్ నుంచి మనకి 4 మార్క్ ఉంది ఒకటి. అవి ఏంటంటే టైప్స్ ఆఫ్ స్పెక్ట్రల్ సిరీస్. ఇదైతే మ్యాక్సిమం వస్తుంది 3 స్టార్ క్వశ్చన్ అనమాట ఇదైతే. సో అది కాకపోతే బోర్స్ థియరీ ఒకటి వస్తుంది, లేదంటే రుదర్ఫోర్డ్ డ్రాబ్యాక్స్ అని కూడా క్వశ్చన్ ఉంటుంది. సో మేము చదువుకున్నప్పుడు కూడా ఈ క్వశ్చన్స్ రిపీట్ అయినవే కాబట్టి ఈ 3లో ఖచ్చితంగా ఒకటి వస్తుంది అనుకుంటున్నాను నేను. అండ్ 15th టాపిక్ వచ్చేసి 15th చాప్టర్ సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్. సో ఇందులో అయితే మనకి 2 మార్క్ ప్లస్ 4 మార్క్ వస్తున్నాయి. సో అందులో మెయిన్ 3 స్టార్ క్వశ్చన్ ఏంటంటే నందన్ నార్ గేట్స్ అనేది 3 స్టార్ క్వశ్చన్. సో ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిందే. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ ఒకటి, ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ ఒకటి, డిఫరెన్స్ బిట్వీన్ హాఫ్ వేవ్ అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. సో ఈ 4 క్వశ్చన్స్ అని ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 మార్క్ క్వశ్చన్ కదా. సో ఇవి కూడా నేనైతే పిక్చర్ పక్కన ఇస్తాను. సో అవి కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ సిస్టమ్. ఇవి కూడా 2 మార్క్స్ రిపీటే. సో ఈ 2 మార్క్స్ అనేవి నేను అది కూడా ఫోటో అనేది పక్కన పెడతాను. సో చెక్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద వీడియో. సో నా వీడియో మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుంటున్నాను. అండ్ అప్కమింగ్ వీడియోస్లో కెమిస్ట్రీ కూడా చేసేస్తాను అనమాట. సో ఎగ్జామ్స్ అయితే మీకు దగ్గరికి వచ్చేస్తున్నాయి కాబట్టి ఒక 2 డేస్లో కెమిస్ట్రీ కూడా నేను రిలీజ్ చేస్తాను వీడియో. సో దిస్ ఇస్ ద వీడియో. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.